యాజమాన్యం కారణంగానే ఫాతిమా వైద్య విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. కళాశాలపై చర్యలు తీసుకుంటే 500 మంది విద్యార్థుల భవిష్యత్ దెబ్బతింటుందన్నారు. వెంకయ్యనాయుడు చొరవతో కేంద్ర మంత్రి నడ్డా ఈ విషయంపై దృష్టి పెట్టారని, విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారని తెలిపారు. సుప్రీంకోర్టుకు విషయం వివరించి సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేస్తామన్నారు. మేనేజ్మెంట్ లోపం వీళ్ళకి అప్లోడ్ చేసేటప్పుడు కూడా వీళ్ళకి ఎంసెట్లో వచ్చిన మార్కులు కాకుండా ఏదో సిస్టమ్ సరిగ్గా పనిచేయలేదని అన్ని 000 వేసి పంపించారు. సుప్రీంకోర్టుకి పిల్లల తప్పు లేదు, ఇది మేనేజ్మెంట్ తప్పు, అందుకని ఈ పిల్లలకి న్యాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వం తరఫున కోర్టులో మేము వెళ్ళి వీళ్ళ తరఫున న్యాయం చేయమని అప్పీల్ చేస్తాం. చేసి డెఫినెట్గా ఆ రకంగా దట్ ఇస్ ద ఓన్లీ వే లీగల్ అడ్వైస్ కనుక్కుంటే తప్పకుండా ఆ రకంగా పిల్లలకు న్యాయం చేస్తాం.